ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. నేనేమన్నా వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు సంబంధించి దాసి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆర్థిక శాఖ మంత్రిగా నా బాధ్యత ఉన్న ప్రతి రూపాయిని లెక్కగట్టి ఉన్నదాన్ని ఉన్నట్టుగా సభ ముందు పెట్టి సభలో మీ నిర్ణయం మీదని చెప్పి సభ సభ్యులందరికీ వివరించి వాళ్ళు ఏం నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం చేయడానికి మేము ఆర్థిక శాఖ మంత్రిగా నా బాధ్యత అది నేను చేస్తూ ఉన్నాను. కానీ నాకంటే ముందున్నటువంటి హరీష్ రావు గారు ఆ పని చేయకుండా సభను తప్పుదోవ పట్టించి అంకెలు తగ్గించి ఆ కాలంలో ఉన్న దాన్ని ఆర్బీఐకి పంపించి ఆర్బీఐ ప్రింట్ చేసి దాన్ని తీసుకొచ్చి చూపించి మళ్ళీ ఈ సభను మిస్గైడ్ చేస్తూ ఈ రకమైనటువంటి ధోరణి ఇది మంచిది కాదు. సభా హక్కుల గురించి ఆలోచన చేయాలి. అసలు ప్రివిలేజ్ మోషన్ ఎవరి మీద ఇవ్వాలనేది ఆలోచన చేయాలి. ఇట్లా ఇన్నిసార్లు తప్పుదోవ పట్టిస్తూ ఈ అంకెల్ని తారుమారు చేసినందుకు ఎటువంటి ఎంక్వైరీ చేయాలో కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను మీ అందరినీ ఏమండి మీరేమో నాకేమీ మీరు చెప్పేది వినపట్టలేదు సార్. తప్పు 10 ఏళ్ళు తప్పులు 7 లక్షల కోట్ల అప్పులు, ఇది మీ నిర్వాహకం. అది కాకుండా ఇంకా సభను తప్పుదోవ పట్టించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం, మా మంత్రులంతా ఏదో 18 గంటలు కష్టపడి ప్రతి శాఖకు సంబంధించి అప్పులు ఎట్లా తీర్చుకోవాలి. అధ్యక్ష నేను ఇంకోటి మర్చిపోయినా మా శాఖల అధ్యక్ష వీళ్ళు 40,000 కోట్లే కాదు 40,000 కోట్లతో పాటు ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష. 40,000 కోట్లతో పాటు మీరు సింగరేణి పెట్టిపోయిన అప్పు, లేకపోతే అదే జన్కోవాలో పెట్టిపోయిన అప్పు, డిస్కౌంట్ పెట్టిపోయిన అప్పు సార్, సివిల్ సప్లైస్ సార్, ఈ అప్పులు ఇంక అవన్నీ యాడ్ చేస్తే అవి ఆడరాపోతాయి అర్థం కావట్లే భయానికి. సరే వాటిని అంతా సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం అధ్యక్ష. సింగరేణి, సివిల్ సప్లైస్, జన్కో అధ్యక్ష ఎవరైనా నాకు తెలియక అడుగుతాను. నిన్న హరీష్ రావు గారు మాట చెప్తా ఉన్నాను, నేనేదో అగ్రికల్చర్ సంబంధించి మొత్తం మే డబ్బులు కట్టాను 64,000 కోట్లు కట్టాను అంటారు. ఏంటంటే 10 సంవత్సరాలు 64,000 కోట్లేనా? ఏమంటే నెలకు 1,500 కోట్లు కదా కట్టాల్సింది. నెలకు 1,500 కోట్లు అంటే సంవత్సరానికి ఎంత అవుతుందండి? 1,80,000 కోట్లు. 10 సంవత్సరాలకి 18,000 కోట్లు అవుతుంది. కట్టాలి కదా. 10 సంవత్సరాలకి ఎంత అవుతుందండి? 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది సార్? మీరు 1,80,000 కోట్లు కట్టాల్సింది, అందులో 60,000 కోట్లు కట్టామని చెప్పి మేము మొత్తం ఏమో కట్టాము 60,000 కోట్లు కట్టాం. మరి మిగతా 1,40,000 కోట్లు ఎవరు కడతాడు? ఎవరండి? మీరు ప్రతి నెల కరెంట్ వాళ్ళకి అసలు డబ్బులు కట్టారా? మీరు మాట్లాడితే బయటికి పోయి నేను కరెంటు ఉచితంగా ఇస్తున్నా, ఏదో మేము ఇచ్చిన దాన్ని వీళ్ళే ఇచ్చినట్టు. అరే కరెంటు ఉచితంగా రైతులకు ఇచ్చింది మేము ఇచ్చిందని ఏదో మేము ఎత్తున్నాం అని బయటికి చెప్పుకొని ఇత్తనం అని చెప్పి మరి డబ్బులు కట్టారా? అది కట్టలే. అప్పుడు మొదలుపెట్టింది ఇచ్చింది మేము, వచ్చిందే బిల్లులు కట్టేది మేమే, దాని పెండి పెట్టిపోతుంది. ఇట్లా ప్రతి దగ్గర గొర్రెలకి డబ్బులు ఇస్తాను అన్నారు. ఇచ్చారా? డబ్బులు కట్టారా అండి? కుదరబెడితే రాష్ట్రాన్ని ఇష్టమైన పరిస్థితిని వదిలేసిపోతుంది. మళ్ళీ దాంట్లో 5% రిస్క్ ఏం లేదంటారు. అదేమో ఇప్పుడు మేము కట్టాల్సి వచ్చింది. సివిల్ సప్లైస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను చూస్తున్నా, రోజు సివిల్ సప్లైస్ సంబంధించి రోజు రివ్యూ మీటింగ్. ఎన్ని వేల కోట్లు అండి? దాదాపు 20,000 కోట్ల పైబడి సంబంధించి ఆ ఓట్లు కొనుగోలు చేసి అవి తీసుకొచ్చి ఏడా పెట్టిపోయి ఆ సరైన గోడౌన్ లేక ముక్కిపోయి వాసన పోయి అది పోయి మీరు అమ్మకుండా క్లియర్ చేయకుండా ఆడబడితే ఆడబెట్టి గ్యారంటీ ఇవ్వకుండా, ఏ బిల్డర్స్ దగ్గర గ్యారంటీ తీసుకోకుండా వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేయాలో కూడా చేయకుండా అట్లా గాలికి వదిలేసిపోతుంది. పాపం వచ్చిన దగ్గర నుంచి వాటన్నిటిని సరిచేసి పోగేసి దాన్ని ఓ పక్కన సరి చేస్తుండే. పోనీ కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు ఏమైనా తీసుకొచ్చారంటే అది రైతుని వాళ్ళు ఢిల్లీ రాబోయే 11,000 కోట్లు వాళ్ళు ఆడ నుంచి పట్టుకొస్తారు. ఇట్లా మేము వచ్చిన సంవత్సర కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదేలైనటువంటి రాష్ట్ర విధ్వంసం చేసి వెళ్ళి దాన్ని సరి చేసుకోవటానికి
దాన్ని సరి చేసుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ ముందుకు పోతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పునాదులు వేసుకుంటూ భవిష్యత్తు ఆలోచన ప్రణాళిక చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఇంకా 10 ఏళ్ళు దీన్ని సర్వనాశనం చేశాం, ఇంకా సరిపోదు, ఇంకా బయట ఉండి కూడా మేము ఇంకా చేస్తాం అని చెప్పి చేసుకుంటూ పోతాం. ఎట్లా అండి? ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జనం చెప్తిరి, జనరల్ ఎలక్షన్లో ఇటున్న వాళ్ళు అటు పంపిస్తే అయిపోయా. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకు డిపాజిట్ ఖతం చేస్తుంది. మళ్ళీ 6 నెలల తర్వాత అసలు ఆలోచన మర్చిపోయేటట్టు చేస్తూ ఉన్నారు. ఎట్లా అండి? ఇది ఎక్కడ అన్యాయం? ఇట్లా చేయబాకండి. హరీష్ రావు గారు దయచేసి మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, లెక్కలు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయండి. మా సభలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా లెక్కలపైన అంకెలపైన నిష్ణాతులు ఉన్నారు. ఇక్కడ ఒక్కడు కూడా తప్పుడు సమాచారం ఇస్తే ఆ సమాచారం నిజమే అనుకుని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందరూ ప్రిపేర్ అయి వచ్చారు. మీరు వాస్తవాలను సభ ముందు పెట్టాను. సభాపతి గారు మీరు నిర్ణయం చేయండి, దీనిపైన ఏం చేయాలనేది నిర్ణయం మీకు వదిలేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.